కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించి మహిళల సంక్షేమాన్ని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 168 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సామాజిక భద్రత కోసం పలు సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో పెళ్లిలకు ఈ పథకాలు పెద్ద తోడ్పాటు అందిస్తాయని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, కౌన్సిలర్లు తుమ్ శరత్ రెడ్డి, అంకుదాము, ఆదినారాయణ, ఇలియస్ శ్రీరామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. Okay, sir. Right. Mallepura Lalita. Okay. వంద 168 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చాం. లక్ష ఒక చెక్కు 1,125,000 రూపీస్ చెక్కులు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రజల గురించి కానీ మహిళల పేరు మీద కానీ ఈ చెక్స్ కూడా మహిళల పేర్ల మీద ఇస్తూ ఉన్నాం. ఇల్లు కట్టించిన మహిళల పేర్ల మీద ఇస్తున్నాం. బయట కార్డ్స్ ఇచ్చిన మహిళల పేర్లు ఇస్తున్నాం. ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలకు, వాళ్ళ కుటుంబంలో బాగుండాలన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్లు అన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటి వరకు మనం చాలా చెక్స్ ఇచ్చాం. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఈరోజు కేవలం టౌను అండ్ బోధన్ మండల 168 చెక్స్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా డెవలప్మెంట్స్ పండిస్తూ ఉన్నాం. గ్రామాలకు కూడా మొన్ననే మనకు ఫండ్స్ పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత బహుశా మన డిస్ట్రిక్ట్ కూడా 100 crores ఇచ్చాం. ఈ విధంగా తెలంగాణకు కూడా 3,500 కోట్లు మనం గ్రామాలు అభివృద్ధి చేయడానికి డబ్బులు ఇచ్చడం జరిగింది. తప్పనిసరిగా అధికారులు, ఇంజనీర్స్ ఏ పని అయినా నాణ్యతగా చేయాలి. ఇవన్నీ చేస్తూ అదేవిధంగా ఇప్పుడు పంటలు కూడా రాబోయే రోజుల్లో 1 monthలో క్రాప్స్ వస్తాయి. అవిటిని కూడా
మరి మన దగ్గర ఒకటే క్రాప్ వేస్తూ ఉంటారు, కొన్ని గ్రామాల్లోనేమో డిఫరెంట్ క్రాప్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం ఈ మండలంలో కొన్ని మేజ్ కూడా మొక్కలు కూడా వేసాం. మరి ఈల్డ్ కూడా బాగా వస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మనకు పంట మార్పిడి అయితే దిగుబడి పెరుగుతుంది, ప్లస్ డిసీజెస్ రాకు, స్ప్రేలు కూడా తక్కువ అయితే పంట మార్పిడి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని చెప్తూ, అదేవిధంగా అయినంత మటుకు పామ్ ఆయిల్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మరి కన్సల్ట్ బేస్తో దానిపైన బాగా డీటెయిల్గా చెప్తా ఉన్నాడు. 10 ఎకరాలకు ఒకటే మనిషి సరిపోతారో మనకు ఎవరైతే పని చేయడానికి కూడా బయట స్టేట్లకి వస్తూ ఉంటారో అక్కడ కూడా ఇంప్రూవ్ అయిన తర్వాత మన దగ్గరికి వచ్చే పరిస్థితులు కనబడలేవు. కాబట్టి వ్యవసాయం చేద్దాం, కానీ వ్యవసాయానికి తక్కువ మనుషులు కావాలి. అటువంటి వ్యవసాయాలు చేసుకుంటూ పని చేయాలి. కాబట్టి అది కానీ కూరగాయలు కానీ తప్పనిసరిగా ఇటువంటి చేయాలని చెప్తూ, అదేవిధంగా రేపు 20-21 తారీఖు దిన ముస్లిం సోదరులు సోదరిమణులు 1 मंथ फास्टिंग ఉండి रमज़ान को अल्लाह को प्रेयर करके हुए सबको अच्छा रखने बोलते दुआएं लेते हैं। उस वास्ते ये लोगों का यहाँ 20 और 21 को रमज़ान हो रहे। एडवांसली मैं सबको तेलंगाना एंड डिस्ट्रिक्ट एंड बोदर कॉन्स्टिट्यूंसी मेरा मुस्लिम भाइयों को बहनों को सबको ईद की मुबारक हो। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.